ఓం నమః శివాయ గురుగారు మీకు కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుందాం. సో చిన్న పద్యం చెప్పుకొని ఆవిడ చదువుల తల్లి ఎందుకయింది అంటే ఈరోజు అందరూ ఆవిడ ముందు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. సరే ముందు చిన్న పద్యంతో ప్రారంభిద్దాం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ బోనితి నీవు నా ఇల్లం బంధును నిలిచి రుక్తులు సుశబ్దంబు శోభిళ్లను పలుకుము నాదు వాక్యంబులన్ సంప్రీతం జగన్మోహిని పుల్లాభిజాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అంటే అమ్మ నిన్ను తలుచుకొని పుస్తకం నేను ధరించి 4 మంచి వాక్యాలు చెబుదామని బయలుదేరాను. ఎప్పుడూ నా మనసులో ఉండి మంచి వాక్యాలే నాతో పలికించు. ఈ సృష్టికి ఈ ప్రపంచానికి మంచిని పంచేవో తల్లి, అందరినీ కనికరించి చక్కగా చంద్రబింబం లాంటి ముఖము కలిగి తామర రేకు లాంటి కళ్ళు కలిగినటువంటి మా తల్లి అందరికీ మంచి చేసి అందరికీ జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి కోరేటువంటిది. నిన్ను తలుచుకొని నేను వస్తున్నాను, నాతో మంచి మాటలు మాత్రమే పలికించు అని చెప్పేటువంటిది. సో పిల్లలందరూ కూడా ఇలాంటివి చెబితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు వచ్చి ఇలాంటి సాంప్రదాయం పిల్లలకి నేర్పిస్తే అసలు నువ్వు అన్నావు చూసావు సరస్వతి అమ్మవారి గురించి అసలు ఇదని. సో పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి, చదువుల తల్లి గురించి తెలియజేస్తే. సో మనకి అలాగే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మనం మాట్లాడుతాం నవరాత్రుల టైంలో అప్పుడు అమ్మవారు పుట్టినరోజు వస్తుంది. శ్రీ పంచమి, ఇది వసంత పంచమి, శ్రీ పంచమి ఇప్పుడు అప్పుడు మూలా నక్షత్రంలో వస్తుంది. అప్పుడు మూలా నక్షత్రం వచ్చినా సాధారణంగా తిథి అప్పుడు శరన్నవరాత్రుల్లో తిథి అప్పుడు ఏమొస్తుందంటే మూలా నక్షత్రం వచ్చినప్పుడు సప్తమి వస్తుంది, సప్తమి తిథి. శరన్నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా 99.99 సప్తమి తిథిలోనే ఉంటుంది. మూలా నక్షత్రం వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప నాకు తెలిసినంతవరకు అలా జరగదు. మూలా నక్షత్రం వచ్చినప్పుడు సప్తమి తిథి వస్తుంది. శరన్నవరాత్రుల్లో 3 అమ్మలకు సంబంధించినటువంటి జన్మం ఆవిర్భావం అది సప్తమి. మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారు, దుర్గాష్టమి, మహన్నవమి, ఈ 3 వరుసన వస్తాయి. సప్తమి, అష్టమి, నవమి అది అప్పుడు 3 ఆవిర్భవించింది. ఇప్పుడు ఇది 2 కరెక్టే, 2 అమ్మవారు ఆవిర్భావం, ఇది కరెక్టే. సరస్వతి అమ్మవారు రైట్. కార్యక్రమంలోకి వెళ్ళి చాలా చిన్న కథ పిల్లలకు సంబంధించి చదువుల తల్లి కాబట్టి చిన్న పిల్లల కథ ఇప్పుడు పూర్వకాలం నాటిది. అంటే కథ చిన్న పిల్లలదని కాదు కానీ చిన్న నీతి కథ, చాలా పాత కథ. సరే ఒక మంచి దంపతులు ఆధ్యాత్మికత కలిగి మంచి భావాలు కలిగి మంచి పుణ్య దంపతులు అనుకుందాం. వాళ్ళకి లేక సంతానం కలిగింది. దేవుడికి అది పెట్టుకొని మరపెట్టుకొని అర్జీలు పెట్టుకొని అది చేసి పూజలు చేసి వ్రతాలు చేసి అన్నీ సరే సంతానం కలిగితే చాలా అపురూపంగా పెంచుకొని సరే ఒకరోజు తండ్రి బయటికి వెళతాడు. బయటికి వెళుతూ ఉంటే వర్షంలో ఒక కుక్క పిల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది, చిన్న పిల్ల. అయ్యయ్యో ఇబ్బంది పడుతుందని చెప్పి దాన్ని కొంచెం పక్కకి తీసేసరికి అది ప్రేమగా తన కాళ్ళను నాకడం. కుక్క పిల్లలు అలాగే చేస్తే కదా, మనం ఇంత చూపిస్తే అవి ఇంత ప్రేమ చూపిస్తాయి. సరే దాన్ని దగ్గరికి తీసుకొచ్చి చూస్తే అది చాలా వణుక్కుంటూ తను గట్టిగా పట్టుకుంటుంది. అయ్యో ఇది వదలట్లేదు, నన్ను ఇంటికి తీసుకువెళ్దాం, నాకు ఇంట్లో చిన్న పిల్ల ఉంది కదా, దాంతో పాటు పెరుగుతూ ఉంటుంది, ఆడుకుంటుంది అని కుక్క పిల్లని ఇంటికి తీసుకెళ్తారు. భార్య కూడా చాలా సంతోషిస్తుంది. ఫోన్లేండి మంచి పని చేశారు, పిల్లకి తోడుంటుంది, ఆడుకోవడానికి బాగా కాలక్షేపం లైవ్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇలాగే ఒకరోజు అది కుక్క పిల్ల బాగా అలవాటైంది, ఇంట్లో బాగా అలవాటైంది, చెప్పిన మాట అంతా వింటుంది. జనరల్గా వింటాయి కుక్క పిల్లలు, వింటాయి మనం చెప్పినవి వింటాయి అలవాటైతే. సరే ఒకరోజు మామూలుగా భర్త పొద్దున్నే బయటకు వెళ్ళిపోయాడు. తిను బయటికి వెళ్ళి ఏవో తీసుకురావడం కోసం బయటికి వెళదాం అనుకుంది. ఆ టైంలో కుక్క పిల్లని పిలిచి ఉయ్యాల దగ్గర కాపలా పెడుతూ జాగ్రత్తగా పాపం చూసుకోవే, నేను మళ్ళీ వస్తాను తొందరగా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది పాపం తలాడిస్తుంది, వెళ్ళిపోతుంది. ఆవిడ బయటకు వెళ్ళిన తర్వాత కాసేపటికి తను మామూలుగా ఈ లోపు ఏమవుతుందంటే ఒక నల్ల తాచు వస్తుంది. ఓ నల్ల తాచు వచ్చి పిల్లాడి దగ్గరికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళబోతుంటే కుక్క పిల్ల చూసి ఒక్కసారి కోపంతో పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఒక్కసారి కోపంతో దాన్ని మెడ పట్టుకొని కొరికేస్తుంది కుక్క పిల్ల పాముని. అది ఒక్క దెబ్బకి చచ్చిపోద్ది, తలా మొండం వేరే అయిపోయి దాని నోటి నిండా రక్తం. పాముని కరిచింది కదా, నోటి నిండా కసి తీరా ఒక్కసారి పిల్లాడు ఏమైపోతాడని ఒక్కసారి మీద పడి చేసేసరికి నోటి నిండా రక్తం, చచ్చిపోయింది పాము. అమ్మ ఆపేశానని చెప్పేసి చాలా సంబరపడుతుంది కుక్క పిల్ల. ఆపేశాను, మొత్తానికి వెళ్ళనివ్వలేదు, బాబుని రక్షించుకున్నాం అని చెప్పి అనుకొని యజమానురాలు వస్తుంది, అమ్మ వస్తుంది చెబుదాం, ముందు తోకాడించుకుంటూ
తనకి ఎదురు నిల్చుందా గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటుంది, తోక ఆడించుకుంటూ. దీనికి ఇవన్నీ తెలియదు, బ్లడ్ అంతా ఇదంతా ఉందని. లోపలికి ఇంట్లోకి ఆ ఇల్లాలు వచ్చేటప్పటికి చూస్తే నోటి నిండా రక్తం, ఒంటి మీద రక్తం. అరే నా పిల్లని నేను లేనప్పుడు చూసి ఇది చంపేసింది, దుర్మార్గురాలు, దీన్ని చేరదీసి చేసిన పని ఇది అని చెప్పి కోపంతో తన చేతిలో బయట నుంచి వస్తున్న నీళ్ల బింది తీసి ఒక్కసారి విసురుతుంది. కుక్క మీద అంత బరువుది ఒక్కసారి పడేసరికి కుక్క పిల్ల చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత పీడ వదిలిన దొంగమని నమ్మి పెడితే ఇట్లా చేసింది అని చెప్పేసి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళేసరికి లోపల చక్కగా ఉయ్యాల్లో పిల్ల ఆడుకుంటుంది. అలా ఒక్కసారి అలా చూసి కింద చూస్తే చచ్చిపడి ఉన్న పెద్ద నల్ల తాచుపా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, 2 ముక్కలుగా కట్ చేసి ఉంటుంది. దీని నోటికి ఇది ఉంది కదా, అయ్యయ్యో. తర్వాత ఈలోపు హస్బెండ్ వస్తాడు, చూసి అయ్యయ్యో మన పాపని చక్కగా కాపాడి ఆ విషయం చెబుదామని ఎదురొస్తే మనం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశాం అని చెప్పేసి చాలా బాధపడతారు. ఈ కథ చిన్న కథ అయినా మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక్కోసారి చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోవడము, మనం చూసిందే నిజమని వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయానికి వచ్చేయడము, అమాయకుల్ని బలి చేయడము, మనకి కావలసిన వాళ్ళని కోల్పోవడము, ఇలాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకనే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచివి కాదు. మనం చూసిందంతా నిజం అనుకోవడానికి లేదు. ఒక్కోసారి నిజంగా చూస్తే కూడా తప్పు ఉంటుంది. తప్పు ఖచ్చితంగా చూసింది కూడా తప్పు ఉంటుంది. చూసింది రైట్ అనడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెయ్యి ఇలా పెట్టాను, ఈ ఎదరు కూర్చుని ఉన్న వాళ్ళు ఇది తెలుపు రంగులో ఉంది అంటారు, ఇటు నుంచి చూసిన వాళ్ళకి ఇది చామనచాయ రంగులో ఉంది అంటారు. సో ఇది రైటే అది రైటే. కాబట్టి మనం చూసిందంతా నిజం అనడానికి లేకపోతే ఎదరవాళ్ళు తప్పు అని చెప్పడానికి దేనికి మనం సరిపోం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ పనికిరావు జీవితంలో. చాలా ఒక్కోసారి నేను ఒక కథ చదివాను, ఇంకొక రోజు అది మాట్లాడదాం. రావిపార్ కథ వాస్తవంగా జరిగింది. ఎంత భయంకరంగా అది వింటే మనం తెలియక చేసే తప్పులు ఎంత నష్టాన్ని కలగజేస్తాయనేది. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పార్ అంటే దాటడం, ఆ ట్రైన్లో నుంచి భారతదేశానికి రావడం, ఎప్పటికప్పుడు ఆఖరి ట్రైన్ అనడం, ఒకసారి నిజంగా ఆఖరి ట్రైన్ ఇంకా ట్రైన్ లేదు అని చెప్పేసి జస్వంత్ సింగ్ గారు రాసిన కథ. తన అద్భుతం, తన అనుభవం. తర్వాత ఒక సినిమా రైటర్ దాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అది వస్తూ ఉంటే దారిలో ఆ కథ జరిగిన సంఘటన, చిన్న పొరపాటు, ఇంకో రోజు మాట్లాడదాం రావిపార్ గురించి. అది మనం చేసే తప్పులు, తొందరపాటు నిర్ణయం వల్ల ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని జరుగుద్ది, ఏం కోల్పోతామో అది గుర్తొస్తే మనం ఒళ్ళు జలధరిస్తుంటుంది అనమాట. చిన్న తప్పులు నిజంగా అలాంటి కష్టం జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనేది అద్భుతమైన కథ. రేపు ఎప్పుడైనా మాట్లాడదాం రావిపార్ గురించి. సో ఇవాళ ఇది మాట్లాడుకున్నాం కదా, రైట్.